ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియులారా, ఈనాటి మనలను బలపరచు దేవుని వాగ్దానము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన ప్రభువా, గొప్ప దేవుడు, మహోన్నతుడు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. నాయన మీకు వందనాలు అయ్యా తండ్రి. గతించిన కాలం నుంచి ప్రభువా నేటి వరకు నాయన ప్రభువా మీ సజీవమైన రెక్కల కింద నాయన ప్రభువా మమ్మల్ని కాచి భద్రపరిచినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు, మీకు వందనాలు అయ్యా తండ్రి. ప్రభువా ఈనాటి మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఇగో మీ ధైర్యమును విడిచిపెట్టకూడని తండ్రి మాతో మాట్లాడినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు. అట్టి ధైర్యం కలిగి ఉండుటకు మీరే సహాయం చేయండి నాయన ప్రభువా. మా రాకపోకలు యందు నాయన మీరే కావలి ఉండండి అయ్యా తండ్రి. మేము చేస్తున్న పనిపాట్లలో తండ్రి మీ హస్తం మాకు తోడుగా ఉంచండి. మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, అలుపులము, దీనులము, అయోగ్యులము తండ్రి ప్రభువా ఇదిగో నాయన మీరే కృప చూపించండి. ఇదిగో తండ్రి ప్రభువా మీరే నాయన తండ్రి ప్రతి విషయంలో మాకు తోడుండి నడిపించి ఆధ్యాత్మికమైన జీవితంలో నాయన ప్రభువా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఇదిగో నాయన తండ్రి ప్రభువా పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా మీ అందు విశ్వాసాన్ని కోల్పోకుండా అంతకంతకు విశ్వాసము కలిగి నాయన ప్రభువా మీ అందు ఆనందించడానికి నాయన మీరే సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.